చరిత్రను చదివే వాళ్ళు కొందరైతే ఆ చరిత్రే తిరగరాసే వాళ్ళు మరికొందరు. గతంలో ఏపీ అంటే గందరగోళం, కానీ నేడు ఏపీ అంటే పెట్టుబడుల సమ్మేళనం. కాలం మారింది, సీన్ రివర్స్ అయింది. అమరావతి ఇప్పుడు జస్ట్ రాజధాని కాదు, ఫ్యూచర్ టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్. చంద్రబాబు దార్శనికత, పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి, లోకేష్ కార్యదీక్ష వెరసి ఈ ముగ్గురు మొనగాలు రచిస్తున్న ఆ త్రిముఖ వ్యూహం ఏంటి? ప్రపంచ దిగ్గజాలే క్యూ కట్టేలా చేసిన ఆ మ్యాజిక్ ఏంటి? సిలికాన్ వ్యాలీకే సవాల్ విసురుతూ అమరావతిలో వేసిన క్వాంటమ్ పునాది వెనుక ఉన్న అసలు కథేంటి? ఇది సాధారణ అభివృద్ధి కాదు, ఒక ప్రభంజనం. కూటమి పాలనలో క్వాంటమ్ వేగంతో పరుగులు పెడుతున్న నవ్యాంధ్ర న్యాయచరిత్ర విశేషాలేంటో తెలుసుకుందాం. చరిత్రను సృష్టించే వాళ్ళకి కాలం గుర్తింపునిస్తుంది. మాటలతో కాదు, చేతులతో అభివృద్ధి బాటలో పాలన సాగించిన వారికే ప్రజల అభినందనలు దక్కుతాయి. నో ఎండింగ్, దిస్ ఈజ్ కంటిన్యూ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అంటూ ప్రగతిని కళ్ళెదుట చూపించిన నాయకులే ప్రజల మనసులో బలంగా నాటుకుపోతారు. సరిగ్గా ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది. ఒకప్పుడు అనిశ్చితి మేఘాలు కమ్ముకున్న చోట నేడు ఆశల సూర్యోదయం కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. దార్శనికతకు చిరునామాగా అమరావతిని నిలబెట్టాలన్న సంకల్పం, పాలనలో కనిపిస్తున్న వేగం ప్రజల్లో కొత్త భరోసా నింపుతున్నాయి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పెద్దల మాటను నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తోంది. ఆ శ్రమ ఫలితమే నేడు అమరావతిలో వేయబడిన క్వాంటమ్ వ్యాలీ పునాది రాయి. ఇది కేవలం ఒక భవనానికి వేసిన పునాది కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు వేసిన బంగారు బాట. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రథం ఇప్పుడు 3 చక్రాలపై వాయువేగంతో దూసుకుపోతోంది. దాని పేరే త్రిముఖ వ్యూహం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక బాధ్యత, మంత్రి నారా లోకేష్ యువతరం ఆలోచనలు వెరసి ఈ త్రివేణి సంగమం రాష్ట్రానికొక రక్షణ కవచంలా, అభివృద్ధి సోపానంలా మారింది. వీరి సమిష్టి సారథ్యంలో ప్రపంచ దిగ్గజ సంస్థలు నేడు ఆంధ్రప్రదేశ్ వైపు ఆశగా చూస్తున్నాయి. ఒకప్పుడు రాష్ట్రం పేరు చెబితేనే వెనకడుగు వేసిన కంపెనీలు నేడు అమరావతికి క్యూ కడుతున్నాయి. యువతకు ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే గొప్ప వేదికగా అమరావతిని నిలబెట్టేందుకు ఈ ముగ్గురు నేతలు చేస్తున్న కృషి అమోఘం. క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేయడం ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచ సాంకేతిక పటంలో అగ్రభాగాన నిలబెట్టాలన్న వారి తపన జనానికి అర్థమవుతోంది. రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణం పాలనలో కొత్త ప్రమాణాలను లిఖిస్తోంది. కాలగమనంలో కొన్ని తేదీలు కేవలం అంకెలుగా మిగిలిపోతే మరికొన్ని తేదీలు చరిత్రను మలుపు తిప్పుతాయి. ఫిబ్రవరి 7 అమరావతి చరిత్రలో అటువంటి ఒక ప్రత్యేక రోజుగా లెక్కించబడింది. క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమం అమరావతి ప్రస్థానంలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. అమరావతి అంటే కేవలం అసెంబ్లీ, సచివాలయం ఉండే పరిపాలనా రాజధాని మాత్రమే కాదు, అది ప్రపంచ స్థాయి నాలెడ్జ్ సిటీని చాటి చెప్పే అత్యంత కీలకమైన ముందడుగు ఇది. గతంలో హైటెక్ సిటీ నిర్మాణంతో ఉమ్మడి రాష్ట్రాన్ని ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చిన చంద్రబాబు నేడు అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీకి వేదికగా మారుస్తున్నారు. ఒక నగరం విశ్వవ్యాప్త గుర్తింపు పొందాలంటే దానికి బలమైన సాంకేతిక పునాదులు అవసరం. ఆ పునాదులే ఇప్పుడు అమరావతిలో పడ్డాయి. ఈ పరిణామం రాజధాని బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే కాకుండా భవిష్యత్తు తరాలకు ఒక ఆధునిక నగరాన్ని కానుకగా ఇవ్వబోతోంది. సాంకేతికత అంటే కేవలం కంప్యూటర్లో కనిపించే అంకెలు మాత్రమే కాదు, అది సామాన్యుడి జీవితాన్ని మార్చే సాధనం కావాలి. సిలికాన్ వ్యాలీ ఐటీ విప్లవానికి కేంద్రంగా మారినట్లుగా అమరావతి ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్ర బిందువు కానుంది. దీని ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లో విప్లవాత్మక ఆవిష్కరణలు రాబోతున్నాయి. ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు కావడం, అంతర్జాతీయ టెక్ కంపెనీల పెట్టుబడులు ఇక్కడికి మళ్లడం వల్ల అమరావతి ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించనుంది. ముఖ్యంగా
ఫార్మా రంగంలో ఈ టెక్నాలజీ అద్భుతాలు సృష్టించనుంది. కొత్త ఔషధాల పరిశోధనలో వేగం పెంచడం, వ్యాధుల ఖచ్చితమైన నిర్ధారణ చేయడం వంటి అంశాల ద్వారా ఈ టెక్నాలజీ నేరుగా సామాన్యుడి ఆరోగ్యాన్ని మెరుగుపరచనుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుణ్ణి నిజం చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఈ ప్రాజెక్టు అమరావతి చరిత్రలోనే గొప్ప మైలురాయిగా నిలబడనుంది. ఏ దేశ ప్రగతి అయినా అక్కడి యువత నైపుణ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రక విజయాన్ని సాధించింది. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ నిర్వహించిన క్వాంటమ్ ప్రోగ్రాంలో ఏకంగా 1,04,070 మంది విద్యార్థులు నమోదు చేసుకోవడం సామాన్య విషయం కాదు. ఇది ఏపీ ఉన్నత విద్యారంగంలో ఒక సంచలనం. మొక్కై వంగనిది మానై వంగున అన్నట్లుగా విద్యార్థి దశలోనే వారిని భవిష్యత్తు సాంకేతికతకు సిద్ధం చేయాలన్న ప్రభుత్వ దార్శనికతకు ఇది నిదర్శనం. క్వాంటమ్ టెక్నాలజీ వంటి సంక్లిష్టమైన అంశాలపై విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తించేందుకు ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీలు, కళాశాలలు చేసిన కృషి అభినందనీయం. ముఖ్యమంత్రి స్కిల్డ్ ఏపీ లక్ష్యానికి అనుగుణంగా రాబోయే కాలంలో ప్రపంచాన్ని శాసించబోయే క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ఏపీ విద్యార్థులు ముందంజలో ఉండబోతున్నారు. కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా గ్లోబల్ మార్కెట్కు అవసరమైన నైపుణ్యాలతో యువత సిద్ధమవుతోంది. ప్రభుత్వ పథకాలు అంటే ఏళ్ల తరబడి సాగే నిర్మాణాలనే అపవాదు మన దేశంలో ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఆ ధోరణిని పూర్తిగా మార్చేసింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీని కేవలం శంకుస్థాపనకే పరిమితం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన సాకారం చేసేందుకు ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించింది. వచ్చే ఆగస్టు నాటికి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణం పూర్తి చేయడం, డిసెంబర్ కల్లా అక్కడ అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటర్ను వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించడం సాహసోపేతమైన నిర్ణయం. కేవలం 10 నెలల వ్యవధిలో ఇంతటి భారీ సాంకేతిక మౌలిక వస్తువులను కల్పించడం అంటే మాటలు కాదు. చెప్పేవాడి కంటే చేసేవాడే మిన్నా అన్న సామెతను కూటమి ప్రభుత్వం అక్షరాలా పాటిస్తోంది. సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని శరవేగంగా ఐటీ రీసెర్చ్ హబ్గా మార్చాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధిని, కార్యదీక్షను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తోంది. గతాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటే గత ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొందో అర్థమవుతుంది. అస్థిర విధానాలు, కుదుర్చుకున్న ఒప్పందాల రద్దు, పారిశ్రామికవేత్తలను భయపెట్టే పరిస్థితుల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటేనే అంతర్జాతీయ సంస్థలు జంకే దుస్థితి ఉండేది. ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోవడంతో యువతకు ఉపాధి కరువైంది. కానీ నేడు ఆ మబ్బులన్నీ విడిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, సులభతర వాణిజ్య విధానాలు అమలు చేయడంతో పారిశ్రామిక వర్గాల్లో పూర్తిస్థాయి భరోసా నెలకొంది. భయం స్థానంలో నమ్మకం, నిర్లక్ష్యం స్థానంలో నిర్మాణాత్మక అభివృద్ధి వచ్చి చేరాయి. ఒకప్పుడు ఏపీ వైపు చూడ్డానికే సంకోచించిన విదేశీ సంస్థలు నేడు రెడ్ కార్పెట్ స్వాగతాన్ని అందుకుంటున్నాయి. ఈ మార్పు ఆషామాషిగా రాలేదు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ స్థిరత్వం, నాయకత్వంపై ఉన్న నమ్మకం దీనికి ప్రధాన కారణం. ఫలితంగా ప్రపంచ దిగ్గజ సంస్థలు నేడు పెట్టుబడులతో రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ ఇలా అన్ని రంగాల్లోనూ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. అమరావతిని కేంద్రంగా చేసుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అభివృద్ధిని విస్తరించే ప్రణాళికలు అమలవుతున్నాయి. రాష్ట్ర యువతకు స్థానికంగానే అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు లభించే రోజులు ఎంతో దూరంలో లేవని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అద్భుత మార్పు వెనుక ముగ్గురు నాయకుల అలుపెరగని శ్రమ దాగి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అపార అనుభవంతో, దార్శనికతతో బ్రాండ్ ఏపీకి పూర్వవైభవం తీసుకువస్తున్నారు. ఆయన ఆలోచనలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పారదర్శకమైన పాలన, సామాజిక స్థిరత్వం, బలమైన వ్యవస్థల ఏర్పాటు ద్వారా పాలనలో జవాబుదారీతనాన్ని పెంచారు. ఆయన నిజాయితీ పారిశ్రామికవేత్తలకు రక్షణగా నిలుస్తోంది. ఇక మంత్రి లోకేష్ ఒక కార్పొరేట్
సీఈఓ తరహాలో ప్రపంచ వేదికలపై రాష్ట్రాన్ని సమర్థవంతంగా ప్రమోట్ చేస్తూ దిగ్గజ కంపెనీలను ఆకర్షిస్తున్నారు. ఐక్యమత్యమే మహాబలం అన్న సూక్తికి నిలువెత్తు నిదర్శనంగా ఈ ముగ్గురు నేతల పట్టుదల, సమన్వయం నిలుస్తున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా లభించడంతో అమరావతి నేడు అంతర్జాతీయ స్థాయి నగరంగా, ఏపీ పెట్టుబడుల స్వర్గధామంగా మారుతోంది. క్వాంటం వ్యాలీ శంకుస్థాపన కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ పునర్జీవనానికి సంకేతం. సాంకేతికత, నైపుణ్యం, పాలనా దక్షత కలగలిసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయి. అమరావతిలో క్వాంటం కంప్యూటర్ అందుబాటులోకి రావడం, లక్షలాది మంది యువత నిపుణులుగా మారడం అంటే ఒక ఉజ్వల భవిష్యత్తుకు సాక్ష్యాలు. కూటమి ప్రభుత్వ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడుతోంది. అభివృద్ధి అంటే అంకెలు కాదు, ప్రజల ముఖాల్లో ఆనందమని నమ్మే ప్రభుత్వం ఉన్నంత కాలం రాష్ట్ర ప్రగతికి నో ఎండింగ్. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలి. అమరావతి ప్రపంచ పటంలో ధృవతారగా వెలగాలి అని ఆశిద్దాం. ఇదే నవ్యాంధ్ర నిర్మాణానికి దక్కిన విజయం. ఇది కేవలం భవనానికి వేసిన పునాది మాత్రమే కాదు, మన పిల్లల బంగారు భవిష్యత్తుకు పడ్డ సంతకం. 5 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత ఇప్పుడు వినిపిస్తున్న ఈ అభివృద్ధి శంఖారావం ఏపీ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి చాటి చెబుతుంది. రాజకీయం అంటే రంగులు మార్చడం కాదు, ప్రజల తలరాతులు మార్చడం అని నిరూపించింది కూటమి సర్కార్. ఏమవుతుందో అన్న భయం నుంచి ఏం సాధించబోతున్నామో అన్న ధైర్యంగా మారిన ఈ మార్పును పట్టుకుని ఈ వేగాన్ని అందుకోవడమే మన ముందున్న లక్ష్యం. సూర్యుడు ఉదయించాక చీకటి ఉండదు, అలాగే సంకల్పం ఉన్న చోట అసాధ్యం ఉండదు. ఇది నవ్యాంధ్ర. ఇక్కడ ఆగిపోవడం అంటూ ఉండదు. ఎందుకంటే నౌ డెవలప్మెంట్ ఈజ్ అన్లిమిటెడ్.